గెలుపైన స్తోత్రం, ఓటమైనా కూడా. ఎందుకు స్తోత్రమో తెలుసా? ఆ ఓటమి కూడా మళ్ళీ మన గెలుపు అయింది. అందుకు ప్లస్ అయినా స్తోత్రం, మైనస్ అయినా. ఎందుకంటే ఆ మైనస్ కూడా మళ్ళీ తర్వాత చూస్తే మనకు ప్లస్ అయి కూర్చుంటుంది. ఏదన్నా జరగని అంత అడు తిరిగి ఇడి తిరిగి మన మంచికి రావటమే. అదంతే. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు దిగులేసుకొని కూర్చుంటారు. ఇది ఏందిరా, మనం వాడు అయిపోయాడు అనుకుంటే మళ్ళీ అది కూడా వాడికి ప్లస్ అయింది. ఏందిరా నాయనా, వాడిని ఎట్ట చేద్దామన్నా తిరిగి అడు తిరిగి అయిపోయాడు అనుకున్నాడు, మళ్ళా లెగుస్తున్నాడు రా బాబు. అంతేరా, లేపుతాడు. మరి ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు? ఆమె చేయబట్టుకున్నాడు ఎవరు? దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవునికి మహిమ. అది ఏది జరిగినా ఇప్పుడు నీకు మైనస్గా కనపడేది కొద్ది కాలం తర్వాత నువ్వు వెనక్కి చూస్తే నీకు ప్లస్ అయి ఉంటుంది. నా జీవితంలో చాలా అనుభవించావు బ్రదర్. ఇప్పుడు నీకు మైనస్లుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నీకు నష్టాలుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నువ్వు వెనక్కి చూస్తే అవి నీకు లాభాలుగా ఉండి ఉంటాయి. ఆరాధించాలండి ఆయన, మైమరచేయండి. ఏ ప్రయోగతంతు కూడా నీ మీద పని చేయదు. సన్నుతించుకో నాయన. గుండె గాయమైందా? సన్నుతించుకో, పాడుకో, స్తుతించుకో, ఆరాధించుకో. అమ్మా ఆరాధించుకో. హృదయం వేదంతో నలిగిపోతుందా? మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో. ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోయింది. కన్ఫర్మ్. అదే నేర్చుకో. దుఃఖాన్ని కూడా స్తుతిగా మార్చుకో, ఆరాధనగా మార్చుకో. ఆయనలో ఆనందించడం నేర్చుకో. జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. జరిగిన కష్టమును బట్టి కూడా, వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. ఇది నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. కన్నీళ్లను కూడా స్తుతిగా మార్చుకోమ్మా, స్తుతిగా మార్చుకోయా. చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా. దూతలు తొంగి చూస్తారు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడు, ఏం చేసిద్దని. నీ వేదనను సైతం స్తుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు, నీకోసం కదులుతాడు, కార్యం చేస్తాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన ఉండే నీడ కూడా పోయి, మందిరం పోయి ఉండే నీడ పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్యం మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట ఇది అని నాకు తెలిసింది. అన్నీ పోయినప్పుడు సణుకుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా. కానీ అన్నీ పోయినా నా ప్రాణాన్ని నిలిపావు, నన్ను బ్రతకనిచ్చావు, నీకు స్తోత్రం. బతికున్నాను కనుక పాడుతాను దేవా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరిని పిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని పిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా
తెలీదా? నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి తెలుసు, నాకు నా రూట్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయనకి తెలుసు.